నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ, బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను హిమబిందు, నేను అనుశ్రీ. ముందుగా టాప్ హెడ్లైన్స్ చూద్దాం. ఒక్కొక్కటిగా వెలుగులోకి పచ్చ అరాచకాలు. లోకేష్ కు వీడియో ఎలా చేరిందో తేల్చని ఈసీ. రిగ్గింగ్ జరిగిన చోట రీపోలింగ్ కు వైఎస్ఆర్సీపీ డిమాండ్. పిడుగురాళ్లలో 47, తంగెడలో 33 మంది. పల్నాడు హింసోన్మాదంలో టీడీపీ నేతల అరెస్టులు. తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లపై రాజకీయ రగడ. కాంగ్రెస్ బీజేపీ మధ్య మాటల యుద్ధం. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో దర్యాప్తు వేగవంతం. డ్రగ్స్ టెస్టులో నటి హేమ సహా 86 మందికి పాజిటివ్. ముగిసిన 6వ దశ ఎన్నికల ప్రచారం. ఎల్లుండి 8 రాష్ట్రాల్లో 58 స్థానాలకు పోలింగ్. ఏపీలో ఎన్నికల సంఘం వ్యవహరిస్తున్న తీరుపై అనేక అనుమానాలు కలుగుతున్నాయి. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిదిగా చెప్పబడే వీడియో ఈసీ అనుమతి లేకుండా బయటకు ఎలా వెళ్ళింది అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రిటర్నింగ్ అధికారి పరిధిలో ఉండాల్సిన వీడియోను అమ్మేశారనే అనుమానాలకు మరింత బలం చేకూరేలా పరిణామాలు కనిపిస్తున్నాయి. నారా దగ్గుబాటి కుటుంబాలకు ఈసీ దాసోహం అందనే వాదన బలంగా వినిపిస్తోంది. కనీసం మీడియాకు కూడా చిక్కని వీడియో డైరెక్ట్ గా లోకేష్ ట్విట్టర్ లోకి ఎలా చేరిందనేది ఇప్పుడు తేలాల్సిన విషయం. లోకేష్ కు చేర్చింది ఈసీలోని ఇంటి దొంగలేనా అనే అంశంపై చర్చ నడుస్తోంది. పచ్చ బ్యాచ్ కంప్లైంట్ చేయడంతో నిన్న బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టిన సీఈఓ ముఖేష్ కుమార్ మీనా లోకేష్ ట్విట్టర్ కు వీడియో ఎలా చేరిందన్న దానిపై మాత్రం మౌనం వహించారు. తాజాగా వీడియో తాము విడుదల చేయలేదంటూ మీడియాతో చిట్ చాట్ సందర్భంగా కూల్ గా చెప్పేశారు. అయితే వీడియో ఎవరు రిలీజ్ చేశారో మాత్రం ఆయన చెప్పలేదు. ఏపీలో ఎన్నికల రోజున చంద్రబాబు విధ్వంసం సృష్టించాడని కాసు మహేష్ రెడ్డి ఫైర్ అయ్యారు. తమ ఓటును వినియోగించుకునేందుకు వచ్చిన ఎస్సీ, ఎస్టీ, బీసీలపై టీడీపీ శ్రేణులు దాడులకు తెగబడ్డాయని ఆరోపించారు. ఇక సుమారు 60-70 బూతుల్లో రిగ్గింగ్ కు పాల్పడ్డారని, రీపోలింగ్ నిర్వహించాలన్నారు. దాడులు, రిగ్గింగ్ ఘటనలు జరిగాయంటే పోలీసుల పాత్ర ఏంటి అని ప్రశ్నించారు కాసు మహేష్ రెడ్డి. ఎక్కడెక్కడ రీపోలింగ్ పెట్టాలి? దాదాపు మాచర్ల, కుప్పం, మార్కాపురం, బాపట్ల, గంగాధర్ నెల్లూరు, వేమూరు, తిరువూరు, రాయచోటి, ఉంగుటూరు, టెక్కలి, జగ్గైపేట, అమలాపురం, ఉరవకొండ, వేమూరు, పొన్నూరు అనేక బూతులు, దాదాపు 60-70 బూతుల్లో రీపోలింగ్ చేయించండి. బూతులు క్యాప్చర్ అయినాయి. ఆ రోజు అట్టడిగిన వర్గాల్ని తరివేశారు. లైవ్లో చూసాం. మాచర్ల వంటి ఘటనలో ఎస్టీ అతను ఓటేయడానికి పోతే 10-20 మంది టీడీపీ గుండాలు, పనికిరాని ఎదవలు పాపం అతని మీద పడి విచక్షణారహితంగా కొట్టి బూత్ బయటకు తీసుకెళ్లిపోతూ వాళ్ళు చెప్తున్నారు. రాష్ట్రంలో టీడీపీ నేతలు సృష్టించిన విధ్వంసకాండపై ఈసీకి ఫిర్యాదు చేశామన్నారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. మాచర్ల ఘటనలో నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఇక లోకేష్ చేతిలోకి ఈసీ దగ్గరున్న వీడియోలు ఎలా వెళ్లాయో నిగ్గు తేల్చాలన్నారు మల్లాది విష్ణు. ఈరోజు ఆ వీడియోని లోకేష్ ఎందుకు విడుదల చేయాల్సి వచ్చింది? లోకేష్కి ఆయన చేతికి ఏ విధంగా పాల్వాయి గేట్లో ఆ బూత్లో ఉన్నటువంటి వీడియో ఆయన చేతికి ఏ రకంగా వెళ్ళిందో ఎన్నికల కమిషన్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చెప్పాలి అని చెప్పని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. న్యాయము లేకపోతే ధర్మము, శాంతి భద్రతలు ఈ ఎన్నికల కమిషన్ ఏమీ చూడలేదు, ఏకపక్షంగా వ్యవహరిస్తూ ఉంది. దీని మీద నిగ్గు తేల్చాలి. లోకేష్ రిలీజ్ చేసినటువంటి వీడియో ఎందుకుని ఆయన చేతికి ఏ విధంగా వెళ్ళిందో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న 2 వీడియోలను పరిశీలిస్తే అమాయకపు ఓటర్లపై టీడీపీ గూండాలు దాడి చేస్తున్నట్లుగా స్పష్టంగా తెలుస్తుందన్నారు వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. ఓటర్లపై దాడి చేసిన వారిపై ఈసీ ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని, దాని వెనుకున్న వారిని ఎందుకు పట్టుకోవటం లేదని ప్రశ్నించారు సజ్జల. ఈ నెల 13న ఘటన జరిగితే 21వ తేదీన వీడియో ఎందుకు బయటకొచ్చిందని ప్రశ్నించారు. గుర్తు తెలియని వ్యక్తులు ఎలా ఫిర్యాదు చేశారు, సీఈఓ ఆఫీస్ ఆ ఫుటేజ్ చూడలేదా అంటూ పలు ప్రశ్నలు లేవనెత్తారు. ఘటనలో స్వయంగా ఎమ్మెల్యే ఉంటే గోప్యత ఎందుకు ప్రదర్శించారని, ఇన్నాళ్లు టీడీపీ వాళ్లు గుర్తించలేదా అని ప్రశ్నించారు సజ్జల. మిగిలిన వీడియో ఏమైంది, అందులో ఎవరి ప్రమేయం ఉందని నిలదీశారు.
పిన్నెల్లి వీడియోపై ఈసీ సంచలన ప్రకటన అంశంపై స్పందించారు మంత్రి అంబటి రాంబాబు. వైరల్ అవుతున్న వీడియో ఎన్నికల కమిషన్ కు సంబంధం లేదని సీఈఓ ప్రకటించారంటే పోలీసులు అధికారులు తెలుగుదేశంతో ఎంతగా కుమ్మక్కయ్యారో తెలుస్తోందని ట్వీట్ చేశారు అంబటి. ఎమ్మెల్యే పిన్నెల్లిపై ఫాల్స్ వీడియో విడుదల చేసిన నారా లోకేష్ పై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అంబటి. పల్నాడు జిల్లాలో టీడీపీ నేతల విధ్వంసంపై ఈసీ ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని ప్రశ్నించారు అనిల్ కుమార్ యాదవ్. 9 ప్రాంతాల్లో ఈవీఎంలు ధ్వంసమైతే కేవలం 1 మాత్రమే ఎందుకు రిలీజ్ చేశారని ప్రశ్నించారు. టీడీపీ నేతల అరాచకాలకు సంబంధించిన వీడియోలు ఎందుకు బయటకు రావటం లేదన్నారు అనిల్ కుమార్. ఎమ్మెల్యే గారి గ్రామం అయిన కర్లగుంట కావచ్చు, కేపీగూడెం ఏదైతే కేవలం 4,000 ఓట్లున్న 2 గ్రామాలలో పక్కపక్క గ్రామాలలో 2 డిఎస్పీలు పెట్టారు మీరు. అదే ఒప్పిచెర్ల 5,000 ఓట్లున్న పక్కన తుమ్మరకోట, చింతపల్లి, పాల్వాయి గేట్ లో విపరీతంగా రిగ్గింగ్ జరుగుతా ఉంది. ఆ ప్రాంతంలో భయభ్రాంతులు చేస్తున్నారని చెప్తున్నా కూడా ఎమ్మెల్యే గారు కానీ ఎస్పీకి ఫోన్ చేసినా కానీ కనీసం స్పందించాల. మాచర్లలో టీడీపీ అరాచకానికి రుజువుగా నిలిచే వీడియోలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. పోలింగ్ రోజున మాచర్లలో జనంపై దాడి చేసి రిగ్గింగ్కి పాల్పడింది టీడీపీ. కళ్లెదుటే టీడీపీ నాయకులు, వర్గీయులు తీవ్రస్థాయిలో రెచ్చిపోతున్న ఎన్నికల అధికారులు ప్రేక్షక పాత్ర వహించారు. టీడీపీ నాయకులతో పోలీసులు కూడా కుమ్మక్కయ్యారన్న ఆరోపణలకు బలాన్నిస్తున్నాయి వీడియోల్లోని దృశ్యాలు. మాచర్లలో టీడీపీ అరాచకం ఏ స్థాయిలో సాగిందో చెప్పడానికి రెంటచింతల మండలం పాల్వాయి గేట్లో పోలింగ్ బూత్ లో జరిగిన పచ్చ గుండాల దాదాగిరి దృశ్యాలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. తుమ్రకోటలో ఇళ్లపై, మహిళలపై దాడి చేసి మరీ రిగ్గింగ్ కు పాల్పడ్డారు టీడీపీ రౌడీలు. వైఎస్ఆర్సీపీ మద్దతుదారులను ఓటు వేయనివ్వకుండా అడ్డుకున్నాయి టీడీపీ మూకలు. పల్నాడు జిల్లాలో భారీగా అరెస్టులు జరుగుతున్నాయి. పోలింగ్ రోజు, ఆ తర్వాత 2 రోజులు జరిగిన విధ్వంసంలో టీడీపీ నేతలు, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. పిడుగురాళ్లకు చెందిన 47 మందిని అరెస్ట్ చేసి నర్సరావుపేట కోర్టులో హాజరుపరిచారు. దాచేపల్లి మండలం తంగెడ దాడులకు పాల్పడిన 11 మంది టీడీపీ నేతల్ని అరెస్ట్ చేశారు. వీరితో పాటు మరో 22 మందిని అరెస్ట్ చూపించారు పోలీసులు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ సేవలకు అంతరాయం లేకుండా కొనసాగుతూ ఉన్నాయి. ఇప్పటికే 200 కోట్ల రూపాయల బకాయిలను వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ రాష్ట్రంలో నెట్వర్క్ ఆసుపత్రులకు జమ చేసింది. మిగిలిన బకాయిల అంశంపై వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈఓ లక్ష్మీషా, సిఎస్ జవహర్ రెడ్డితో భేటీ అయ్యారు. లబ్ధిదారులకు అంతరాయం కలిగించే ఆసుపత్రులపై చర్యలు తీసుకుంటామని లక్ష్మీషా ఇప్పటికే హెచ్చరించారు. తప్పుడు కథనాలతో ఆంధ్రజ్యోతి అడ్డంగా దొరికిపోయింది. కోడ్ ఉన్నా క్లీన్గా కట్టబెట్టేశారనే కథనాన్ని ప్రచురించింది ఆంధ్రజ్యోతి. నంద్యాల, అనంతపురం, వైఎస్ఆర్ జిల్లాల్లో పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులను క్లీన్ రెన్యూవబుల్ ఎనర్జీకి గతేడాది ఆగస్టు 17న జీవో నంబర్ 18 ద్వారా ఏపీ ప్రభుత్వం కేటాయించింది. వాస్తవాలను దాచిపెట్టి ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేసింది ఆంధ్రజ్యోతి. దీనిపై స్పందించిన ఇంధన శాఖ వివరణతో ఆంధ్రజ్యోతి బండారం బయటపడింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తెలంగాణ ప్రజల జీవితాలు పెనం నుంచి పొయ్యిలో పడ్డట్లయిందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. నిజాం రాజ్యంలాగా బీఆర్ఎస్ పరిపాలన చేసిందని, కాంగ్రెస్ పాలన కూడా అలాగే ఉందని మండిపడ్డారు. 100 రోజుల్లో పూర్తి చేస్తామన్న 6 గ్యారంటీలను తుంగలో తొక్కారని విమర్శించారు. దేవుడి పేరు మీద ఓట్లేస్తూ రేవంత్ రెడ్డి ప్రజలను మోసం చేస్తున్నారని, దేవుడి పేరు మీద ఓట్లేస్తూ రేవంత్ రెడ్డి ప్రజలను మోసం చేస్తున్నారన్నారు కిషన్ రెడ్డి. డిసెంబర్ 9 లోపల అమలు చేస్తానన్నటువంటి రైతులను రుణమాఫీ ఆగస్టుకు వాయిదా వేశాం. ధాన్యం పైన 500 బోనస్ మేము 20% రైతులకే ఇస్తాము. 80% దొడ్డు ధాన్యము పండించేటువంటి రైతులకు మొండి చేయి చూపిస్తాము. ఈ రకంగా ఇచ్చినటువంటి హామీల నుంచి వెనుకంజ, ఉద్యోగస్తులకు ఇవ్వాల్సినటువంటి న్యాయపరమైనటువంటి పథకాల అమలులో వెనుకంజ. మరొక దిక్కు వచ్చిన ఈ 6 నెలల లోపల కాంగ్రెస్ పార్టీ ఆర్జీ ట్యాక్స్ పేరుతో, ఆర్ఆర్ ట్యాక్స్ పేరుతో తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నటువంటి పరిస్థితి. ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని బీఆర్ఎస్ నేత హరీష్ రావు డిమాండ్ చేశారు. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కమలాపూర్ గ్రామంలో కొనుగోలు కేంద్రంలో తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు.
మంత్రులు అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని కోరారు. వెంటనే ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రమంతా కూడా అకాల వర్షాల వల్ల ధాన్యం తడిచిపోయి రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో పోయిన సంవత్సరం యాసంగిలో 3 రోజులు 4 రోజుల వడ్లు పోయినాయి. ఇలా 15 రోజులు 20 రోజులైనా వడ్లు పోతున్న పరిస్థితి లేదని చెప్పి రైతులు ఎంతో బాధపడతా ఉన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తడిచిన వడ్లను కూడా కొని రైతులకు ఇబ్బంది కాకుండా చూడాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రభుత్వం ఈ రోజు హైదరాబాద్ లో కూర్చొని జిల్లాకు ఒక ఆఫీసర్ని పెట్టమని చెప్పడం కాదు, క్షేత్రస్థాయిలో పర్యటించండి. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ని ఎవరూ పట్టించుకోరన్నారు మంత్రి కోమటిరెడ్డి. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు 2-3 చోట్ల మినహా డిపాజిట్ రావడం కూడా కష్టమే అన్నారు. జిల్లాల్లో ఎలాంటి పర్మిషన్ లేకుండా బీఆర్ఎస్ ఆఫీసులు కట్టారని, ఎన్నికల తర్వాత వాటిపై మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకుంటారన్నారు కోమటిరెడ్డి. ఏ జిల్లాలో కూడా మున్సిపల్ పర్మిషన్ తీసుకోలే. గవర్నమెంట్ కాస్ట్లీ ల్యాండ్స్ ప్రాపర్టీ ట్యాక్స్ కట్టలే, మున్సిపల్ పర్మిషన్ లేదు, ఆటోమేటిక్ జప్తు చేసుకుంటారు, డెమాలిషన్ చేస్తారు. వాళ్ళు గవర్నమెంట్ చేస్తారు, మీ మినిస్టర్ కాదు. చట్టం తన పని తాను చేసుకుంటుంది. మున్సిపల్ శాఖ, కలెక్టర్ గారు అన్ని ఆఫీసులు ఎక్కడైతే పర్మిషన్ తీసుకోలే అన్నీ కూడా కొట్టేస్తారు. మీరు రోడ్ల మీద 5వ తారీఖు తర్వాత ఇట్లనే వరులుకుంటూ తిరగవలుతున్నాయి. అప్పుడు కేపాల్లాగా అయితే లాస్ట్ 5వ తారీఖు తర్వాత 5వ తారీఖు వెళ్ళి అలా నోరును మూతలు పడతాయి. ఇది కోమటిరెడ్డి వెంకరెడ్డి జోస్యం కాదు, పక్కా చెప్తున్నా. 5 తర్వాత ఎవడన్నా వీళ్ళు రోడ్ల మీదకి వచ్చి కాంగ్రెస్ విమర్శిస్తే టీఆర్ఎస్ కార్యకర్తలే ఆయన కొడతారు, కేటీఆర్ హరీష్ని. బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేసిన ఆరోపణలపై తెలంగాణ పౌర సరఫరాల శాఖ కమిషనర్ చౌహాన్ స్పందించారు. ఆయన చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు. నిరాధారమైన ఆరోపణలు చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఒక్క మిల్లర్ అయినా డబ్బులిచ్చినట్టు నిరూపించాలని సవాల్ చేశారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉన్నది. ఐ కాంట్ కమెంట్ ఆన్ సంబడీస్ కమెంట్. వ్యక్తి మీద ప్రత్యేకంగా ఈ సమయంలో నేను కమెంట్ చేయము. ఇట్ ఈస్ టోటలీ ఫాల్స్. పీసీ సెంటర్లో ఏముంటుంది, ఐకేపీ రకరకాల ఉంటుంది. అటువంటి చోట్ల ఏదైనా ఆలస్యం ఉంటే ఆ పీపీసీ ఇన్ఛార్జ్కి చేంజ్ చేస్తాము. బట్ దిస్ కమిషన్ దిస్ టోటలీ ఫాల్స్. ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రొక్యూర్మెంట్ దానికన్నా క్లీన్ ప్రొక్యూర్మెంట్ ఇప్పుడు జరగలేదు. ఒక మిల్లర్ కూడా ఎవరికి ఇచ్చినామని వచ్చి చెప్పండి. బేస్లెస్ ఎలిగేషన్ ఉంటే డెఫినెట్లీ లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తన ఆరోపణలకు ముఖం చాటేశారని విమర్శించారు బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి. పోలీసులకు ఫిర్యాదు చేయించి తనపై కేసు పెట్టించారని మండిపడ్డారు. తాను పూర్తి వాస్తవాలతో సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధంగా ఉన్నానని సవాల్ విసిరారు. మంత్రి మాట్లాడలేక అధికారులతో స్టేట్మెంట్ ఇప్పించారన్న మహేశ్వర్ రెడ్డి తన ఆరోపణలు ఎలా రెక్టిఫై చేస్తారో ఉత్తమ్ చెప్పాలని డిమాండ్ చేశారు. పరిష్కారం కావాలంటే నేను ఇచ్చినటువంటి ఆధార్తో సహా చేసినటువంటి ఆరోపణలు మీరు ఏ రకంగా రెక్టిఫై చేస్తారు, ఏ రకంగా సివిల్ సప్లైస్ లో ఉన్నటువంటి అవినీతిని, సివిల్ సప్లైస్ లో ఉన్నటువంటి అవకతవకల్ని ఏ రకంగా మీరు సరిదిద్దుతారో చేయాల్సినటువంటి బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈరోజు దిగజారి పోలీస్ కంప్లైంట్లు పెట్టి ఇప్పుడే జగ్గారెడ్డి గారితో కూడా ఒక స్టేట్మెంట్ ఇప్పించారు. జగ్గారెడ్డి గారి స్టేట్మెంట్ నేను చూశాను. నన్ను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఫోన్ చేసి బతిమలాడి నాతో ఒక ప్రెస్ మీట్ పెట్టమంటే నేను ప్రెస్ మీట్ పెడుతున్నానని చెప్పారు. పాపం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన పేరుతో ప్రతీకార పాలన సాగిస్తోందని ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కొల్లాపూర్ నియోజకవర్గంలో హత్యకు గురైన బీఆర్ఎస్ నేత శ్రీధర్ రెడ్డి అంతిమ యాత్రలో కేటీఆర్ పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే మంత్రి జూపల్లిని బర్తరఫ్ చేసి హత్యలపై సిట్ ద్వారా విచారణ జరపాలని డిమాండ్ చేశారు. కొల్లాపూర్లో ఫ్యాక్షన్ సంస్కృతికి మంత్రి జూపల్లి తెరతీశారని మండిపడ్డారు కేటీఆర్. జనవరిలో మల్లేష్ యాదవ్ మృతికి కారణమైనారు. మరి ఈరోజు శ్రీధర్ రెడ్డి గారి మృతికి కూడా కారణమైనారు. ఒకటే నియోజకవర్గంలో 4 నెలల వ్యవధిలో 2 హత్యలు జరిగినాయంటే మరి మంత్రి గారి ప్రోద్బలం లేకుండా, మంత్రి గారి ప్రమేయం లేకుండా ఆయన అనుచరులు ఇంత దారుణాలకు తెగబడరు. ముందుగా రేవంత్ రెడ్డికి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే శ్రీధర్ రెడ్డి హత్య విషయంలో ముందుగా మంత్రి గారిని బర్తరఫ్ చేసి తన చిత్తశుద్ధిని చాటుకోవాలి.
పెద్దపల్లి జిల్లా మంథని మండలంలో సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్ నిపుణుల బృందం పర్యటించింది. సిరిపురం గ్రామం పార్వతీ బ్యారేజ్తో పాటు సరస్వతి పంప్ హౌస్ ను నిపుణుల బృందం పరిశీలించింది. స్థానిక ఇంజనీరింగ్ అధికారులను బ్యారేజ్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ముందుగా సరస్వతి పంప్ హౌస్ దగ్గరికి వెళ్లి మోటార్లను పరిశీలించి ఫోటోలు తీసుకున్నారు. అనంతరం పార్వతీ బ్యారేజీ గేట్ల దగ్గరికి వెళ్లారు. 54 నుంచి 61 గేట్ల దగ్గర కుంగిపోయిన ప్రాంతాన్ని పరిశీలించారు. హైదరాబాద్ నాగోల్లో బండ్లగూడలో ఓ మహిళ వినూత్నంగా నిరసనకు దిగింది. వర్షాలకు పాడైన రోడ్లతో తరచూ ప్రమాదాలకు గురవుతున్నామంటూ వర్షపు గుంతలో కూర్చుంది. జీహెచ్ఎంసీ అధికారులు స్పష్టమైన హామీ ఇస్తే తప్ప ఆందోళన విరమించనని భీష్మించింది. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం సర్కిల్లో కామ పిశాచి అధికారి బరి తెగించారు. కార్మికురాలిపై కామ వాంఛ తీర్చుకుంటున్నాడు మున్సిపల్ శానిటేషన్ ఫీల్డ్ అసిస్టెంట్ కిషన్. కొంతకాలంగా తన కింద పనిచేసే పారిశుద్ధ్య కార్మికురాలిని లైంగికంగా వేధిస్తున్నాడు. తన కోరికలు తీర్చాలంటూ తరచూ ఆమెపై అఘాయిత్యానికి పాల్పడుతున్నాడు అధికారి. కార్మికురాలపై అఘాయిత్యానికి పాల్పడుతూ వీడియో రికార్డు చేసుకుని పైశాచిక ఆనందాన్ని పొందుతున్నాడు ఈ కామాంధుడు. అధికారి వేధింపులు తాళలేక ఎవరికీ చెప్పలేక నరక యాతన అనుభవిస్తుంది కార్మికురాలు. అయితే ఆ కామ పిశాచి పాపం పండి ఫోన్లో వీడియోలు తోటి కార్మికుల చేతుల్లోకి వెళ్లి సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అవన్నీ చూసిన వారు ఇదేంటని ప్రశ్నించడంతో ఎవరికీ చెప్పొద్దని ఒక్కొక్కరికి 10,000 నుంచి 14,000 రూపాయలు ఇచ్చి నోర్లు మోయించాడు కిషన్. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో దర్యాప్తు వేగంగా జరుగుతోంది. రేవ్ పార్టీలో 103 మంది పాల్గొన్నట్లుగా పోలీసులు తెలిపారు. డ్రగ్స్ టెస్టులో నటి హేమ సహా 86 మందికి పాజిటివ్గా తేలింది. హెబ్బగోడి పిఎస్ నుంచి సీసీబీకి ఈ కేసు బదిలీ అయింది. రిపోర్ట్లో పాజిటివ్ వచ్చిన వారికి సీసీబీ నోటీసులు జారీ చేసింది. A1 వాసు, A2 అరుణ్, A3 నాగబాబు, A4 రణధీర్, A5 మహమ్మద్ అబూబకర్, A6 గోపాల్ రెడ్డి, A7 68 మంది పురుషులు, A8గా 30 మంది యువతులపై కేసు నమోదు చేశారు. బెంగళూరు రేవ్ పార్టీలో 14 గ్రాముల MDMA, 5 గ్రాముల కొకాయిన్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. భారీగా గంజాయి కూడా సీజ్ చేశారు. 1.5 కోటి విలువైన డీజే పరికరాలు కూడా సీజ్ చేశారు పోలీసులు. బెంగళూరు రేవ్ పార్టీలో నటి హేమ నాటకం రక్తి కట్టిస్తున్నారు. గంటకో డ్రామా, పూటకో వీడియోతో అటు పోలీసులు ఇటు జనాన్ని తప్పుదోవ పట్టించిందామె. అయితే హేమ బెంగళూరు వెళ్లిన ఆధారాలు సాక్షి చేతికి చిక్కాయి. ఈ నెల 18న శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి మధ్యాహ్నం 1:55 ఇండిగో ఫ్లైట్ లో బెంగళూరుకు వెళ్ళింది. ఆ టికెట్ ను ఇప్పుడు సాక్షి స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. ఇండిగో 6E6305 విమానంలో శంషాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్ళింది నటి హేమ. ఆమెతో పాటు కాంతి, రాజశేఖర్ కూడా బెంగళూరు రేవ్ పార్టీకి వెళ్ళినట్లుగా తేలింది. హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులో అధికారులు చేపట్టిన ఆపరేషన్ కాంబోడియా సక్సెస్ అయింది. ఎంబసీ అధికారుల సమన్వయంతో 360 మంది భారతీయులను కాపాడారు. ఇందుకోసం టోల్ ఫ్రీ నెంబర్ను ఏర్పాటు చేశారు ఎంబసీ అధికారులు. చైనీస్ గ్యాంగ్ చేతిలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఏజెంట్లు వారి వెనుకున్న వారిపై లోతుగా దర్యాప్తు చేస్తోంది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం. అధికారులు ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్కు పెద్ద ఎత్తున కాల్స్ వస్తున్నాయి. దీంతో బాధితులకు సాయం అందించేందుకు చర్యలు చేపడుతున్నారు. కాకినాడ జిల్లా పిఠాపురంలోనూ ప్రతిపాడులో రోడ్డు ప్రమాదం జరిగింది. పిఠాపురం బైపాస్ రోడ్లో 2 కార్లు ఢీకొన్న ఘటనలో ప్రతిపాడు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వరపుల సుబ్బారావుకు ప్రమాదం త్రుట్లో తప్పింది. రోడ్డుపై గేదెలు అడ్డు రావడంతో సుబ్బారావు ముందు కారు సడన్ బ్రేక్ వేశారు. ఈ క్రమంలో వెనుకనే ఉన్న సుబ్బారావు కారు ముందు భాగం నుజ్జయింది. ఘటనలో ఎయిర్ బలూన్స్ ఓపెన్ కావడంతో వరపుల సుబ్బారావుకు ప్రమాదం తప్పింది. పెద్దపల్లి జిల్లాలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. సుల్తానాబాద్ మండలం మద్దికుంట గ్రామ శివార్లో చిరుత అడుగుజాడలు కనిపించాయి. ఓదెల మండలం పిట్టల ఎల్లయ్యపల్లి శివార్లోని గుట్ట వరకు చిరుత ఆనవాళ్లు కనపడడంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. 2 రోజుల క్రితం పొలం పనుల కోసం వెళ్లిన రైతులకు చిరుత కనపడ్డట్లుగా చెప్తున్నారు. గ్రామస్తుల సమాచారం మేరకు ఫారెస్ట్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని చిరుత పాదముద్రల ఆనవాళ్లను పరిశీలించారు. జాతీయ వార్తలేంటో చూద్దాం. సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో 6వ దశ పోలింగ్ కు కౌంట్ డౌన్ మొదలైంది. శనివారం ఓటింగ్ జరగనుండగా ఈ సాయంత్రంతో ప్రచార పర్వానికి తెరపడింది. దాదాపు 2 నెలలుగా హోరెత్తిన మైకులు సైలెంట్ అయిపోయాయి. చివరి రోజు ప్రచారాన్ని హోరెత్తించాయి ప్రధాన రాజకీయ పక్షాలు.
ప్రధాని మోదీ హర్యానాలో, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉత్తరప్రదేశ్లో, యోగి ఆదిత్యనాథ్, జేపీ నడ్డా ఒడిశాలో, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఢిల్లీలో, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ ప్రియాంక వాద్రా హర్యానాలో ప్రచారాల్లో పాల్గొన్నారు. 6వ దశలో 8 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 స్థానాలకు పోలింగ్ నిర్వహించనుంది కేంద్ర ఎన్నికల సంఘం. ఢిల్లీలో 7 లోక్సభ నియోజకవర్గాలు ఇదే దశలో పోలింగ్ జరగనుంది. ఏడు జన్మలెత్తినా కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రాదని అన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఆ పార్టీకి వేసే ప్రతి ఓటు వృధాగా మిగిలిపోతుందన్నారు. హర్యానాలోని మహేంద్రగఢ్లో జరిగిన బీజేపీ ర్యాలీలో మాట్లాడిన ప్రధాని మోదీ విపక్ష కూటమిపై విమర్శలు ఎక్కుపెట్టారు. 5 ఏళ్లకు 5 ప్రధానులు కావాలని ఇండియా కూటమి మాట్లాడుతోందన్నారు. ఆవు పాలివ్వక ముందే నెయ్యి గురించి గొడవ మొదలైందంటూ సెటైర్లు వేశారు ప్రధాని. హసన్ జేడీఎస్ ఎంపీ మనవడు ప్రజ్వల్ రేవణ్ణకు అల్టిమేటం ఇచ్చారు మాజీ ప్రధాని హెచ్డి దేవేగౌడ. ఎక్కడున్నా వెంటనే వచ్చి పోలీసుల ముందు లొంగిపోవాలని స్పష్టం చేశారు. లేదంటే తనతో పాటు మొత్తం కుటుంబ సభ్యుల ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందని ప్రజ్వల్ను హెచ్చరిస్తూ ఎక్స్లో లేఖను పోస్ట్ చేశారు. తన సహనాన్ని పరీక్షించొద్దన్నారు దేవేగౌడ. లైంగిక దౌర్జన్యాల కేసులో దోషిగా తేలితే ప్రజ్వల్కు కఠిన శిక్ష పడాల్సిందేనని లేఖలో పేర్కొన్నారు దేవేగౌడ. అశ్లీల వీడియోల కేసు అందరినీ తలదించుకునేలా చేసిందని, ఈ ఘటనకు తాను బేషరతుగా ప్రజలను క్షమాపణలు కోరుతున్నానని చెప్పారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మరో అరుదైన ఫీట్ సాధించింది. నైట్ విజన్ గాగుల్స్ సాయంతో తూర్పు సెక్టర్లో ట్రాన్స్పోర్ట్ విమానాన్ని విజయవంతంగా ల్యాండ్ చేసింది. C-13OJ విమానం అధునాతన ల్యాండింగ్ గ్రౌండ్ లో దిగిందని వాయుసేన వెల్లడించింది. దీనికి సంబంధించిన 2 వీడియో క్లిప్లను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది. ఈ NVG టెక్నాలజీ సాయంతో తక్కువ వెలుగులో IIF మరింత సమర్థతతో ఆపరేషన్స్ నిర్వహించేందుకు వీలు పడుతుంది. మహారాష్ట్రలో థానేలో దారుణం జరిగింది. కెమికల్ ఫ్యాక్టరీలో బాయిలర్ పేలిన ఘటనలో 6 ప్రాణాలను కోల్పోయారు. మరో 25 మందికి తీవ్ర గాయాలయ్యాయి. పరిశ్రమలో పేలుడు శబ్దాలు దాదాపు 3 కిలోమీటర్ల వరకు వినిపించినట్లుగా ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఫ్యాక్టరీ నుండి వెలువడిన నల్లని దట్టమైన పొగ పరిసర ప్రాంతాలను కమ్మేసింది. ఎమర్జెన్సీ బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నాయి. ఫ్యాక్టరీ నుంచి 20 మందిని ఖాళీ చేయించాయి. ఘటనపై స్పందించిన మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నట్టుగా తెలిపారు. దండకారణ్యం మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది. ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. దంతెవాడ, నారాయణపూర్ సరిహద్దుల్లో జరిగిన ఎదురు కాల్పుల్లో 7 మావోయిస్టులు హతమయ్యారు. అబుజ్మర్డ్ రెక్వాయా అటవీ ప్రాంతంలో నక్సల్స్ సంచరిస్తున్నారన్న సమాచారంతో భారీ సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు పోలీసులు. ఈ క్రమంలో ఎదురు కాల్పులు జరిగాయి. ఇప్పటి వరకు 7 మావోయిస్టుల మృతదేహాలను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. ఆశయ సాధనకు అంగవైకల్యం అడ్డు కాదని నిరూపించాడా యువకుడు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరాన్ని అధిరోహించి రికార్డును సృష్టించాడు. 9 ఏళ్ల వయసులోనే కరెంట్ షాక్తో 2 కాళ్లు, ఓ చెయ్యి కోల్పోయిన టింకేష్ కౌశిక్ గోవాలో ఫిట్నెస్ కోచ్గా పనిచేస్తున్నాడు. ఇప్పటికే అనేక ఈవెంట్స్ లో తన సత్తా చాటాడు. ఎలాగైనా ఎవరెస్ట్ ని అధిరోహించాలని ఆశయంగా పెట్టుకుని తీవ్రంగా శ్రమించాడు. మే 4న నేపాల్ నుంచి సాహస యాత్ర మొదలుపెట్టిన టింకేష్ కౌశిక్ మే 11న బేస్ క్యాంప్ పై జాతీయ జెండా ఎగురవేశాడు. 3 అవయవాలు 90% కోల్పోయి ఎవరెస్ట్ ని అధిరోహించిన తొలి వ్యక్తిగా రికార్డు సృష్టించాడు. కౌశిక్ సాధించిన ఘనతపై స్పందించారు గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్. ఈ విజయం యువతకు ఎంతో స్ఫూర్తిదాయకమని, ఆయనకు ఉజ్వల భవిష్యత్తు ఉండాలని ఆకాంక్షిస్తున్నానని ఎక్స్ పోస్ట్ చేశారు. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన పాజిటివ్ ట్రెండ్స్ తో స్టాక్ మార్కెట్స్ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 1196 పాయింట్ల లాభంతో 75,418 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 369 పాయింట్ల లాభంతో 22,967 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక సెక్టార్ సూచీలో సర్వీస్ సూచీలో 1.63%, టెక్ సూచీలో 1.42%, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలో 1.3%, క్యాపిటల్ గూడ్స్ సూచీలో 2.13% లాభపడ్డాయి.
పసిడి ప్రియులకు భారీ ఉపశమనం లభించింది. 24, 22 క్యారెట్ల బంగారం ధర 1000 రూపాయలు తగ్గింది. దేశవ్యాప్తంగా వెండి ధర కూడా రికార్డు స్థాయిలో 3300 రూపాయలు తగ్గి కిలో వెండి 97,000కు చేరింది. ఇక 10 గ్రాముల బంగారం ధర 1000 నుంచి 1100 తగ్గింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 1000 తగ్గి 67,300కు చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1090 రూపాయలు తగ్గి 73,420 రూపాయలకు చేరింది. స్పోర్ట్స్ అప్డేట్స్ చూద్దాం. IPL 17లో ఫైనల్ బెర్త్ కోసం సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడనున్నాయి. శుక్రవారం చెన్నై చెపాక్ స్టేడియంలో జరిగే క్వాలిఫైయర్ 2 మ్యాచ్లో ఈ రెండు జట్లు తాడో పేడో తేల్చుకోనున్నాయి. ఈ కీలకమైన పోరుకు వర్షం ముప్పు ఉండడం ఆందోళన కలిగిస్తోంది. వర్షం ముప్పు నేపథ్యంలో కీలకమైన క్వాలిఫైయర్ 2 మ్యాచ్ జరుగుతుందా లేదా అన్న అనుమానాలు నెలకొన్నాయి. వర్షం కారణంగా క్వాలిఫైయర్ 2 రద్దయితే హైదరాబాద్ జట్టు నేరుగా ఫైనల్ కు వెళ్తుంది. ఇప్పటికే కోల్కతా నైట్ రైడర్స్ ఫైనల్ కు దూసుకు వెళ్ళింది. అప్డేట్స్ చూద్దాం. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం మరింతగా బలపడుతోంది. అది తీవ్ర తుఫాన్గా మారి ఆదివారం సాయంత్రానికి పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ల మధ్య తీరం దాటే ఛాన్స్ ఉందని IMD ప్రకటించింది. వాయుగుండ ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర, ఒడిషా తదితర ప్రాంతాల్లో మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా వెల్లడించింది. రాగల 2 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఫిల్మ్ అప్డేట్స్ స్క్రీన్ 90లో చూద్దాం. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించే సినిమా ఆగస్టు నెలలో ప్రారంభం కాబోతోంది. ఈ మూవీలో తారకకు జోడీగా రష్మిక మందన ఎంపికైందట. పుష్ప 2 మూవీ స్పెషల్ సాంగ్ లో తృప్తి దిమ్రి నర్తించబోతున్నట్టు టాక్. యానిమల్ మూవీతో తృప్తి గుర్తింపు తెచ్చుకున్న మ్యాటర్ తెలిసిందే. విజయ్ దేవరకొండ, రాహుల్ సంకృత్యస్ కాంబోలో పీరియాడిక్ జానర్ లో మూవీ తెరకెక్కబోతోంది. ఈ మూవీకి రణబలి అనే టైటిల్ పరిశీలిస్తున్నారట. కాజల్ లీడ్ రోల్ లో నటించిన సత్యభామ మూవీ విడుదల వాయిదా పడింది. మే 25న రావాల్సిన ఈ మూవీ జూన్ 7న థియేటర్లలోకి రాబోతుంది. గీతూ మోహన్ దాస్, యష్ కాంబినేషన్ లో టాక్సిక్ మూవీ రూపొందుతుంది. ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ హుమా కురేష్ ప్రధాన పాత్రలో కనిపించబోతున్నట్టు సమాచారం. కార్తికేయ హీరోగా నటిస్తున్న భజే వాయువేగం ట్రైలర్ డేట్ ఫిక్స్ అయింది. 25వ తారీఖున ఈ ట్రైలర్ విడుదల కాబోతుంది. ఇవి నాన్ స్టాప్ 9 PM న్యూస్ డీటెయిల్స్.